ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ఈ రోజు మన బాక్స్ ఆఫీస్ లో గుంటూరు కారం మూవీ రివ్యూ చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ట్రైలర్ అండ్ కుర్చీ మడత పెట్టి సాంగ్ తో హైప్ సాలిడ్ గా పెరిగిపోయిన ఈ సినిమా ప్రేక్షకులలో మంచి బజ్ నే పెంచేస్తుంది. మరి గుంటూరు కారం ఎలా ఉంది? హ్యాట్రిక్ సక్సెస్ లతో జోష్ మీదున్న మహేష్ ఆ విజయ పరంపరను గుంటూరు కారంతో కొనసాగించాడా లేదా అనేది చూద్దాం. అసలు గుంటూరు కారం కథ ఏంటి అంటే, మహేష్ బాబు అంటే రమణ తన చిన్నతనంలోనే తల్లి వదిలిపెట్టి వెళ్లిపోతుంది. తండ్రి రాయల్ సత్యం అంటే జయరాం జైలు పాలవడంతో రమణను అత్తయ్య ఈశ్వరీరావు పెంచి పెద్ద చేస్తోంది. రాయల్ సత్యానికి దూరమైన వసుంధర మరో పెళ్లి చేసుకుంటుంది. గొప్ప రాజకీయ నాయకురాలుగా ఎదుగుతుంది. వసుంధరను మినిస్టర్ ను చేయాలని ఆమె తండ్రి వైరా వెంకట సూర్యనారాయణ అంటే ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తాడన్నమాట. మినిస్టర్ పదవిపై ఆశ ఉన్న మరో పొలిటికల్ లీడర్ కాటా మధు అంటే రవిశంకర్ వసుంధరకు పదవి దక్కకూడదని రాయల్ సత్యంతో ఆమె పెళ్లి, రమణతో బంధుత్వాన్ని బయట పెట్టాలని చూస్తాడు. అమ్మ ప్రేమకు నోచుకోని రమణ ఆ క్రమంలో తల్లి ప్రేమను తిరిగి దక్కించుకున్నాడా లేదా? ఈ క్రమంలో రమణకి పరిచయమైన అమ్ము అంటే శ్రీలీల ప్రేమని ఎలా సాధించాడు అనేదే గుంటూరు కారం కథ. గుంటూరు కారం పక్కా కమర్షియల్ హంగులతో రూపొందిన మాస్ మసాలా ఎంటర్టైనర్. మహేష్ నుంచి అభిమానులు కోరుకునే ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, మాస్ స్టెప్పులు అన్ని ఉండేలా చూసుకుంటూ తనదైన శైలి, సెంటిమెంట్స్, కామెడీతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ కథను రాసుకున్నాడు. మహేష్ ఎప్పుడూ లేనంత ఎనర్జీతో ఎక్సలెంట్ డాన్స్ మూమెంట్స్ చేశాడు. మాస్ ఆడియన్స్ కోసం ఫైట్ సీన్స్ లో రెచ్చిపోయాడనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సెంటిమెంట్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. జయరాజ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్యకృష్ణ, అజయ్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, యాక్షన్, మ్యూజిక్ బలంగా కనిపించాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ తర్వాత పెద్దగా ఆకట్టుకోకపోగా ట్రోలింగ్ స్టఫ్ గా మారాయి. కానీ ఈ సినిమాకు తమనందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ మీద పాటలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చూస్తే మహేష్ బాబు గత 10 ఏళ్లలో ఎన్నడూ చేయని విధంగా చేశాడు. ఇక మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ ప్రతి సీన్ ను రిచ్గా మార్చాయి. చివరిగా చెప్పాలంటే గుంటూరు కారం సినిమాకు మహేష్ వన్ మ్యాన్ షోగా నిలిచాడు. సినిమాను పూర్తిగా తన భుజ స్కంధాలపై వేసుకుని నడిపించాడు. మరి మీరేమంటారు? గుంటూరు కారం సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే స్కైలైన్ కవరేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.